తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ అనేవి పడుతున్నాయి, నిధులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు 5,000 కోట్లు అయితే ఖర్చు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆఖరి విడత అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూడవ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతాయి అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ఇప్పటికీ యాసంగి పంట పెట్టుబడి సాయం వచ్చేసి కూడా కొంచెం ముందుగా అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ప్రభుత్వం ఇక్కడ 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని అయితే విభజించారు అన్నమాట. సో ఈ నాట్లు వేసే సమయాన యాసంగి నాట్లు వేసే సమయాన మందు బస్తాలకు ఇచ్చే అమౌంట్ అన్నమాట. సో పెట్టుబడి సాయాలకు ఇచ్చే నిత్యావసరాలు ధరలకు ఇచ్చే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే వేసేదేమో ముందుగా వేయలేదన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ రియల్టీ మొత్తం చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ పడ్డదంటే అది లేదన్నమాట. సో కేవలం ఇక్కడ 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడడం అయితే జరిగింది. అంటే కేవలం ఇక్కడ 2 ఎకరాల వరకు అంటే 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరిగిందన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ మనకు యాసంగి పంట పెట్టుబడి సాయం ఇప్పటివరకు 5,000 కోట్లు అయితే ఖర్చు చేశారు అన్నమాట. సో ఇంకా మిగతా నిధులు ఏవైతే ఉన్నాయో ఇంకా 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 4,000 కోట్లు కూడా నిధులు విడుదల చేసినట్లయితే ప్రభుత్వం చెప్పిన విధంగానే అమౌంట్ అయితే మేము అందరికీ కూడా చెల్లించామని అయితే చెప్పుకొస్తుంది. సో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనకైతే అమౌంట్ విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్లయితే యాసంగి పంట అలాగే ఇప్పటికే ముగిసి ఇప్పుడు వానాకాల సీజన్కి వచ్చిందనమాట. సో ఇంకా పెండింగ్ అమౌంటే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన 2 విడతలుగా నిధులు విడుదల చేసిరు. కేవలం ఇక్కడ 2 ఎకరాలు 1 ఎకరం గల రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడ్డదన్నమాట. సో అంతకుమించి ఎక్కువ అయితే అమౌంట్ వల్లే అంటే దాదాపు ఇక్కడ 4, 5, 6, 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెట్టుబడి సాయం సమయానికి ఎలాగో వేయలేదు, కనీసం ఇస్తారన్న రైతులకైతే పూర్తిగా నిరాశపడుతున్నారన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇంకా 2-3 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడతాయా లేదా, అసలు మరి మరో ఎకరానికి అందరికీ ఖాతాలో జమ చేస్తారన్న దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రాముంది. సో మరి ఈ యొక్క క్లారిటీ వచ్చిన తర్వాత ఇక్కడ యాసంగి పంట పెట్టుబడి సాయం ఇప్పటికే మరి ఏమైనా ఈ యొక్క చూసుకున్నట్లయితే ఏమైనా సభలో నిధులు విడుదల చేస్తారా లేదా మనకు మరి ఏమైనా నిర్వహించి నిధులు విడుదల చేస్తారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియాలన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందనేది చెప్పుకోవచ్చు. సో మరి డబ్బులకు సంబంధించి అయితే